రాజాన్ గారు. అధ్యక్ష, మదనపల్లి మెడికల్ కాలేజ్ గత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మదనపల్లి మెడికల్ కాలేజ్ ఒకటి. ఇంతవరకు ఆ కాలేజ్ కట్టడానికి 65 కోట్ల రూపాయలు డ్రా చేశారు అధ్యక్ష. మెడికల్ కాలేజ్ ఏజ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అట్లీస్ట్ 100 years బిల్డింగ్ ఉండాలి అధ్యక్ష. దాని కన్స్ట్రక్షన్ స్థాయిలో ఆ నాణ్యత చూస్తే 10 సంవత్సరాల్లో ఆ మెడికల్ కాలేజ్ కొలాప్స్ అయిపోతుంది అధ్యక్ష. దాని పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. దాన్ని చాలా పెద్ద అక్కడ ఉన్న గత మంత్రి, ఎంపీ, ఇప్పుడున్న ఎంపీ, వీళ్ళకి కావాల్సిన దళారులు చాలా పెద్ద మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ చేశారు అధ్యక్ష. నేను మీకు కోరేది ఏమంటే ఒక హౌస్ కమిటీ వేయండి, దాంట్లో మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వేయండి. ఆయనే చూడాల ఆ వర్క్స్ ఎలా జరిగినాయి, ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగినాయి, ఏం స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఆ బీమ్స్ చూస్తే నాగపాము నడిచిపోతే ఎట్లా వంకర ఎట్లా కర్వ్స్ ఉంటాయో ఆ విధంగా బీమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేదు. నేను మీ ద్వారా సభకు నేను సభ ద్వారా మీకు కోరేది ఒకటే, దయచేసి ఒక హౌస్ కమిటీ వేయండి. మదనపల్లి మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ ఆఫ్ వర్క్ మీరు విజిట్ చేయాలా, చూడాలా, ఆ కాంట్రాక్టర్కి బ్లాక్ లిస్ట్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే మెడికల్ కాలేజ్ వచ్చింది రేపు 100 సంవత్సరాలు ఉండాలా, రాబోయే తరాలు పిల్లలందరూ చదవాలా. అది ఒక ప్రియాంబుల్గా ఫర్ మెడిసిన్ ఎడ్యుకేషన్ కోసం ఉండాలి. అటువంటి మెడికల్ కాలేజ్ నాణ్యత లేకుండా నాన్ స్టాండర్డ్స్ కింద కట్టడం జరిగిందని చెప్పి మీ దృష్టికి తెస్తున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే అండి.